సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించడంతో పాటు నాణ్యమైన విత్తనం పథకం ద్వారా రైతులకు విత్తనాల బ్యాగులను పంపిణీ చేశారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు వెరజిమ్ముతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ప్రజాప్రభుత్వం తెలంగాణను ఉజ్వల తెలంగాణగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ, పోలీస్ శాఖలకు, సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ మను చౌదరి తగు సూచనలు చేశారు. జిల్లాలో రుతుపవనాలు ముందస్తుగా రావడంతో రైతులు పొలాల సాగుపై దృష్టి పెట్టడంతో రైతుల దృష్టిని మరల్చి ఎక్కువ దిగుబడి ఆశను చూపుతూ దళారులు, వ్యాపారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తారని, అది జరగకుండా జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఆకస్మిక తనిఖీలను సైతం నిర్వహించాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో ఆయిల్ పాము సాగు విస్తరణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొని ఆయిల్ పాము సాగు ఆవశ్యకతపై రైతులకు వివరించారు. అధిక లాభాలందించే ఆయిల్ పాము సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. మొక్కలు నాటిన 4వ సంవత్సరం నుండి దాదాపు 30 సంవత్సరాల వరకు రైతులకు లాభాలందించే పంటపై ఒకసారి దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. బడిబాట కార్యక్రమం ద్వారా సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొన్నేళ్లుగా పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, యువకులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేసేలాగా ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో మొత్తం 941 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 80,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. జూన్ 6వ తేదీన ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగనుంది. హుస్నాబాద్ పట్టణంలో 3 రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు రైతులకు అధునాతన విధానాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్పీఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్ కంపెనీలకు చెందిన దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వర్షాకాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్దిదారులకు ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్ నెలాఖరులోగా సరఫరాకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. దీనికి సిద్దిపేట జిల్లాలో పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి నెలా సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం రవాణా ప్రక్రియను ప్రారంభించారు. 3 నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయనుండటంతో 18,826 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల భూ సంబంధిత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ మను చౌదరి తెలియజేశారు. పలు సదస్సుల్లో పాల్గొన్న కలెక్టర్ ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి వెంటనే రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ సూచించారు.